అందరికీ నమస్కారం. సూలూరుపేట చెంగాలమ్మ అమ్మవారి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం. భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఈ అమ్మవారు పూజలందుకుంటున్నారు. దాదాపు 10వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు. ఒకసారి గొల్లవారు తమ పశువులను మేపుకుంటూ కళంగి నది ఒడ్డుకు రాగా, ఆ నదిలో కొట్టుకు వస్తూ ఉన్న ఓ మహిమాన్వితమైన శిలను పట్టుకొని కొంతమంది ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. ఆ శిలనే గ్రామస్తులు దైవంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. ఆ కాలంలో అమ్మవారిని మొదటగా తెంకలి అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు చెంగలిగా మారి ఆ తర్వాత చెంగాలమ్మగా స్థిరపడింది. ఈ అమ్మవారి విగ్రహం ఎడమ భాగం పార్వతీదేవిని, కుడి భాగం సరస్వతీదేవిని, మధ్య భాగం శ్రీ మహాలక్ష్మిని వర్ణిస్తుంది. అందుకే ఈమెను త్రికాళి చెంగలి అని కూడా పిలుస్తారు. విగ్రహం 8 చేతులతో రాక్షసుడిపై నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. చెంగాలమ్మ తల్లి తన భక్తులను 24 గంటల పాటు నిరంతరం కటాక్షించడానికి వీలుగా ఆలయానికి తలుపులు పెట్టవద్దని స్వప్నంలో ఆదేశించిందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి తలుపులు ఉండవు. ఇక్కడ ప్రతి ఏటా అత్యంత వైభవంగా చెంగాలమ్మ జాతర తిరునాళ్లు జరుగుతాయి. ఈ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ 7 ఏళ్లకు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.